ప్రయాగ్రాజ్ వచ్చే భక్తులకు అతి తక్కువ ఖర్చులోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది యూపీ ప్రభుత్వం. ఇందుకోసం 9 రూపాయలకే భోజనంతో పాటు రూపాయికే మంచినీళ్ళు వచ్చే వాటర్ ఏటీఎంలని ఏర్పాటు చేస్తుంది. అదెలా పనిచేస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. కుంభమేళాకు వచ్చే భక్తులు సంగమ స్నానం ఆచరించి తక్కువ ఖర్చుతో తిరిగి వెళ్లే విధంగా యోగి ప్రభుత్వం అనేక సౌకర్యాలను ఏర్పాటు చేసింది భక్తుల కోసం. దానిలో భాగంగా షెల్టర్లను ఏర్పాటు చేయడం, ఆహారం తక్కువ ఖర్చుకే అంటే 9 రూపాయలకే ప్లేట్ మీల్స్, మాకీ సొరై పేరుతో ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. మరొకటి వాటర్, మంచినీరు కూడా ఏర్పాటు చేశారు. బయట మంచినీళ్ళు కొనాలంటే 1 లీటర్ బాటిల్ 20 రూపీస్ ఉంటుంది, కానీ ఇక్కడ వాటర్ ఏటీఎంను కూడా యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1 రూపీ కాయిన్ వేస్తే 1 లీటర్ వాటర్ వస్తాయి, లేదా యూపీఐ ద్వారా ఫోన్పే ద్వారా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. 1 రూపీ ఫోన్పే చేయడం ద్వారా కూడా 1 లీటర్ వాటర్ను పట్టుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం చూస్తున్న 1 లీటర్ వాటర్ బాటిల్ 1 రూపీ వేసిన తర్వాత 1 రూపీతో ఫుల్ వాటర్ అనేది వస్తుంది. మొత్తంగా ఇక్కడ వాటర్ సప్లై కూడా ఎవరికి తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనేది, అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి బయట కొనాలంటే దాదాపు 20 రూపాయలు అవుతుంది, కానీ ఇక్కడ 1 రూపాయితోనే పనే విధంగా మినరల్ వాటర్ను యోగి ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక్కడ వాటర్ కోసం వచ్చిన కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి ఏమనిపిస్తుంది ఖర్చు తక్కువగా చేయడం వల్ల అనే దానిపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. जी बोलिए, बाहर बॉटल खरीद करना बोले तो 20 रुपये है, या 1 रुपये में आ रहा है, कैसा लग रहा है आपको? बहुत ही अच्छा लग रहा है, क्योंकि ये जो सरकारी व्यवस्था है ये बहुत अच्छा लग रहा है. ये कहीं पे भी नहीं मिलता है, ये इधर हो रहा है तो हम लोगों को बहुत अच्छा लग रहा है. భక్తజనों को बहुत सुविधा हो रहा है इससे. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసుకుందాం. जी बोलिए, यहाँ 1 रुपये में 1 लीटर पानी मिल रहा है, आपको कैसा लग रहा है? हाँ जी, हमें बहुत अच्छा लगा. हमने जैसे कि हम कई और भी विजिट करते रहते तो वहाँ पे ऐसी फैसिलिटी नहीं रहती, बट यहाँ पे जैसे भी आप 1 रुपया डालोगे और वहाँ पे आपको मिलेगा 1 लीटर पानी. हमें बहुत अच्छी व्यवस्था लगी. में हर चीज़ अवेलेबल कराएंगे थोड़े दिनों में. थैंक यू, बहुत अच्छा लगा. మొత్తంగా చూసుకుంటే ఏదైతే కుంభమేళకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే యోగి ప్రభుత్వం ఇక్కడ వాటర్ను కానీ ఆహారానికి సంబంధించి కూడా సకల సౌకర్యాలు, వాటి వసతి ఏర్పాట్లు, మరోవైపు ఆహారం తక్కువ రేటుకే ఆహారం వచ్చే విధంగా, మరోవైపు త్రాగునీరు ప్రతి ఒక్కరు కూడా మంచినీరు, అంటే భోజనం చేయకపోయినా ఏమీ తినకపోయినా కానీ మంచినీళ్ళు తాగి కొంత సమయం వేచి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంచినీళ్ళు కొనాలన్నా దాదాపు 20 రూపాయలు కొనాల్సిన 20 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే 1 రూపాయికి వాటర్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరోవైపు కుంభమేళకు వచ్చే భక్తులు ఏదైతే మొదటి నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేది ఉద్దేశంతోనే అన్ని సౌకర్యాలను యోగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక యోగి కూడా ముఖ్యమంత్రి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రతి సందర్భంలో కూడా, అంటే కుంభమేళా స్టార్ట్ అవ్వడానికి ముందు అన్ని ప్రాంతాల్లో పర్యటించి సంగం ఘాట్లో, అదే యమున, గంగా, సరస్వతి, ఈ 3 ఘాట్లు కూడా సందర్శించి అక్కడ ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.